Hi friends, welcome to She Tally Tutorial Telugu YouTube channel. I am Bharati. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో నేను టాలీ ఫ్రైమ్లో మల్టిపుల్ ఓచర్స్ని ఎలా డిలీట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో అయితే నేను మనం ప్లస్ అండ్ మైనస్ బటన్స్ని టాలీ ఫ్రైమ్లో షార్ట్ కట్స్గా ఎలా యూజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా డేట్కి మనము టాలీ ఫ్రైమ్లో డేట్స్ చేంజ్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి డేట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనము రిపోర్ట్స్ చూసేటప్పుడు, డే బుక్ డిస్ప్లే చేసుకునేటప్పుడు మనం డేట్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి F2 బటన్ ప్రెస్ చేస్తూ ఉంటాము. ప్రతిసారి F2 బటన్ ప్రెస్ చేసి డేట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనము F2 బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో మనము డేట్స్ టైప్ చేసే పని లేకుండా మనకి నెక్స్ట్ డేట్స్ రావాలి అంటే ప్లస్ బటన్ యూజ్ చేస్తాము. మైనస్ బటన్ యూజ్ చేస్తే ప్రీవియస్ డేట్స్ డే బుక్ కానీ లెడ్జర్ బుక్స్ కానీ మనకి డిస్ప్లే అవుతాయి. సో ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసి మనం రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలో, మనకి ఎలా ఉపయోగపడతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డేట్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే చేసుకోవచ్చు అని చెప్పాను. ఇది ఎప్పుడు ఉపయోగపడతాయి ఈ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అంటే డే బుక్లో యూజ్ చేసుకోవచ్చు. మనము నెక్స్ట్ డే బుక్ చూసుకోవడానికి, ప్రీవియస్ డేట్స్ డే బుక్స్ చూసుకోవడానికి మనము ప్లస్ అండ్ మైనస్ బటన్స్ డే బుక్లో యూజ్ చేసుకుంటాము. అకౌంటింగ్ బుక్స్ డిస్ప్లే చేసేటప్పుడు లెడ్జర్ బుక్స్, గ్రూప్ సమరీ, సేల్స్ రిజిస్టరు, పర్చేజ్ రిజిస్టరు, స్టాక్ ఐటమ్స్ ఇలాంటివి చూసుకునేటప్పుడు కూడా మనకి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ మంత్ లెడ్జర్ బుక్స్ కావాలి, నెక్స్ట్ పార్టీ లెడ్జర్ బుక్ కావాలి, ప్రీవియస్ సేల్స్ రిజిస్టర్ కావాలి ప్రీవియస్ మంత్ది, నెక్స్ట్ మంత్ సేల్స్ రిజిస్టర్ కావాలి అనుకున్నప్పుడు మనం ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసుకొని ఈజీగా రిపోర్ట్స్ అనేవి చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఇవి మనం ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మౌస్ యూజ్ చేయకుండా వర్క్ చేసుకోవడానికి, ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. సో శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. మా క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయి. కంప్యూటర్ కోర్సెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలంటే స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి కాల్ చేసి నేర్చుకోవచ్చండి. అదేవిధంగా చాలామంది మేడం మేము ఆన్లైన్ క్లాస్ రూమ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి మాకు టైం లేదు, మాకు పెన్ డ్రైవ్ వీడియోస్ కానీ గూగుల్ డ్రైవ్ లింక్స్ కానీ ఇవ్వండి అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళ కోసము టాలీ ERP9, టాలీ ఫ్రైమ్, MS ఆఫీస్, GST, TDS, ESI అండ్ PF పెన్ డ్రైవ్ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీరు పెన్ డ్రైవ్ తీసుకొని కూడా కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చండి. అదేవిధంగా పెన్ డ్రైవ్ అంటే మీకు కొరియర్ చేస్తాము. గూగుల్ డ్రైవ్ లింక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో గూగుల్ డ్రైవ్ టాలీ ఫ్రైమ్ కోర్స్ గూగుల్ డ్రైవ్ లింక్, టాలీ ERP9 గూగుల్ డ్రైవ్ లింక్, MS ఆఫీస్, TDS, ESI, PF గూగుల్ డ్రైవ్ లింక్స్ కూడా ఉంటాయి. ఈ గూగుల్ డ్రైవ్ లింక్ మీ మెయిల్కే సెండ్ చేస్తాను. సో మీరు లింక్ క్లిక్ చేసి మీకు టైం ఉన్నప్పుడు కోర్సెస్ నేర్చుకొని వీడియోస్ చూసి కోర్సెస్ నేర్చుకోవచ్చండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. మొత్తం కోర్సు టాలీ ఫ్రైమ్, టాలీ ERP9 మొత్తం కోర్సు నేను పెన్ డ్రైవ్లో కావచ్చు, గూగుల్ డ్రైవ్లో కావచ్చు ఇన్సర్ట్ చేశాను. ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేశాను. నేను ఇక్కడ ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను, ప్లస్ ఓచర్స్ కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు మనము ప్లస్ అండ్ మైనస్ బటన్స్ డే బుక్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాము. మనం డే బుక్ యూజ్ చేయాలి అంటే షార్ట్ కట్కి K యూజ్ చేయండి. K ప్రెస్ చేశాను, చూడండి డే బుక్ ఓపెన్ అయింది. మనకైతే ఇప్పుడు 1 మార్చ్ 2024 డే బుక్లో ఉన్నామ్మా. అంటే మనం డే బుక్ ఓపెన్ చేసాము, 1 మార్చ్ 2024 డేట్లో ఉన్నాం మనం ఇప్పుడు. నేను ఇప్పుడు F2 బటన్ ప్రెస్ చేయకుండా డేట్ చేంజ్ చేయాలి, నాకు ప్రీవియస్ డేట్స్ కావాలి అన్నప్పుడు మైనస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఫిబ్రవరి మంత్ డే బుక్, ఫిబ్రవరి 28, 27 చేంజ్ అవుతున్నాయి చూడండి 22. సో ఇలా మనకి కావాల్సిన డేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను 1 ఏప్రిల్ డే బుక్ ఓపెన్ చేసిన వెంటనే 1 ఏప్రిల్ మంత్ డే బుక్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ డే బుక్ వ్యూ చేయాలి అంటే మనం F2 ప్రెస్ చేయాలి, మళ్ళీ డేట్ చేంజ్ చేసుకోవాలి. అంత పని అవసరం లేకుండా కీబోర్డ్లో ఉన్నటువంటి ప్లస్ బటన్ ప్రెస్ చేశారంటే నెక్స్ట్ డే బుక్ వస్తుంది. ఇప్పుడు చూడండి నేను
ప్లస్ బటన్ ప్రెస్ చేశాను చూడండి, 2 ఏప్రిల్ డే బుక్ అనేది డిస్ప్లే అయ్యింది. మళ్ళీ ప్లస్ బటన్ 3 ఏప్రిల్ 4 ఏప్రిల్ ఇలా చూడమా, మనం ఎంట్రీస్ వేయలేదు కానీ డేట్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో టాప్ ఆఫ్ ద పేజ్లో కార్నర్లో చూడండి మా, టాప్ ఆఫ్ ద పేజ్లో రైట్ కార్నర్లో చూసారంటే మనకి డేట్ అనేది ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 6 ఏప్రిల్ డేట్ అనేది వచ్చింది, మళ్ళీ ప్లస్ సింబల్ 7th ఇలా చూడండి. ఇలా మనకి ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రీవియస్ డేట్ కావాలి అంటే మైనస్ బటన్ ప్రెస్ చేయండి మా, చూడండి చేంజ్ అవుతుంది. ఇప్పుడు 6 ఏప్రిల్కి వచ్చాము, మైనస్ ప్రెస్ చేస్తున్నా, 5th ఏప్రిల్ 4th 3rd మళ్ళీ 1st ఏప్రిల్ చూడండి, మళ్ళీ మైనస్ బటన్ ప్రెస్ చేస్తే 31st మార్చ్కి వచ్చేసాం చూడండి మా. చూడండి మైనస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రీవియస్ డేట్స్. మళ్ళీ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసుకొని మీరు డే బుక్ అనేది ఈజీగా వ్యూ చేసుకోవచ్చు. సో మీరు ఏ డేట్ డే బుక్ ఫస్ట్ మనకి స్టార్టింగ్లో ప్లస్ బటన్ ప్రెస్ చేశాను ఏప్రిల్ మంత్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేట్ క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు మే మంత్ ఇస్తున్నాను, మే మంత్ ఇచ్చాను, మనం 1st మే డేట్లో ఉన్నాము. ఇప్పుడు నేను ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, 2nd మే డేట్ చేంజ్ అయింది, నెక్స్ట్ 3rd మే ఇలా చేంజ్ అవుతూ వస్తాయి చూడండి. ప్లస్ అంటే నెక్స్ట్ డేట్ వస్తుంది, మైనస్ అంటే ప్రీవియస్ డేట్ డే బుక్ డిస్ప్లే అవుతుంది. ఇలా మీరు ఈజీగా చూసుకోవచ్చండి. అదేవిధంగా డే బుక్లోనే కాకుండా మనం ఇంకా అకౌంట్ బుక్స్లో కూడా ఈ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసి ఈజీగా బుక్స్ అనేది వ్యూ చేసుకోవచ్చు మా. లెడ్జర్ బుక్స్లో మనం ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఎలా ఓపెన్ చేసుకుంటామో చూద్దాము. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను, ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి మా. మనం 1 by 1 లెడ్జర్ చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏబీసీ లిమిటెడ్ లెడ్జర్ తీసుకున్నాను. సో ఈ లెడ్జర్లో మనకి ఎటువంటి బ్యాలెన్సెస్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ లెడ్జర్ తీసుకుంటాను. ఇప్పుడు 1 by 1 లెడ్జర్, బ్యాంక్ లెడ్జర్ ఎక్కడ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ ఓపెన్ చేయాలి. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఏ లెడ్జర్ బుక్ ఉంటుందో అది నాకు ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి లెడ్జర్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇప్పుడు నేను ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అకౌంట్ లెడ్జర్ ఉంది చూడండి. దాని తర్వాత మనకి ఏ లెడ్జర్స్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి ప్లస్ బటన్ ప్రెస్ చేస్తుంటే. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1 by 1 లెడ్జరు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ తర్వాత ఏ లెడ్జర్ బుక్స్ ఉన్నాయో మనకి ఆ లెడ్జర్ బుక్స్ అన్ని ఇలాగ 1 by 1 ఓపెన్ అవుతూ ఉన్నాయి చూడండి. ప్లస్ ప్రెస్ చేస్తున్నా నేను 1 by 1 మళ్ళా ప్రెస్ 1 by 1 మనకి వ్యూ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ మైనస్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ లెడ్జర్ బుక్ ఓపెన్ అవుతుంది మా. ప్లస్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లెడ్జర్ బుక్ ఓపెన్ అవుతుంది, మైనస్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ లెడ్జర్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. ఇలా మనం ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ బుక్ ఓపెన్ చేసాము. నెక్స్ట్ లెడ్జర్ బుక్ కావాలంటే ఏం చేస్తాం, మనము ఇక్కడ బటన్ బార్లో F4 లెడ్జర్ క్లిక్ చేసుకొని లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాము. అలా కాకుండా ఈజీగా వ్యూ చేసుకోవడానికి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెడ్జర్ బుక్స్లో కాకుండా మనం ఇంకా సేల్స్ రిజిస్టర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సేల్స్ అండ్ పర్చేజ్ రిజిస్టర్ చూసేటప్పుడు కాంట్రాక్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్ వీటిల్లో కూడా మనం ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేల్స్ రిజిస్టర్లో ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దామా. ఇప్పుడు సేల్స్ రిజిస్టర్లో మనకి ఏప్రిల్ టు మార్చ్ మంత్ అని ఉంది. సో ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్ సేల్స్ రిజిస్టర్ ఓపెన్ చేశానమ్మా. ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్ సేల్స్ రిజిస్టర్ ఇది మనకి. నాకు నెక్స్ట్ మంత్ సేల్స్ రిజిస్టర్ కావాలంటే ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ చేంజ్ అయిందా, ఇప్పుడు మే మంత్లో ఉన్నాము, మళ్ళీ ప్లస్ బటన్ జూన్ మంత్కి వచ్చాము, జూలై, ఆగస్టు చూడండి, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మంత్ చేంజ్ అయింది. నెక్స్ట్ జాన్ మంత్ సేల్స్ బుక్కి వచ్చాము చూడండి. ప్లస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి మనకి. ప్రీవియస్ మంత్కి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేస్తాము, మైనస్ బటన్ చూడండి, ఫిబ్రవరి వచ్చింది, ఇప్పుడు జాన్, మైనస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ప్రీవియస్ మంత్ సేల్స్ రిజిస్టర్ చూసుకోవచ్చు. మీరు ఏ రిజిస్టర్కైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ సేల్స్ అనమాట. పర్చేజ్ కావచ్చు, జర్నల్ రిజిస్టర్కు, అన్ని రిజిస్టర్స్కి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రా రిజిస్టరు. సో నేను ఏప్రిల్ మంత్ కాంట్రా రిజిస్టర్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నేను ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. మే మంత్లో మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు, జూన్ మంత్లో కూడా లేవు, జూలై చూడండి, ఆగస్టు మంత్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ప్లస్ బటన్ ప్రెస్ చేస్తూ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. సో మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది. F2 ప్రెస్ చేసి మళ్ళీ డేట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు మా. ఓకేనా. అదేవిధంగా గ్రూప్ ఓచర్స్లో కావచ్చు, గ్రూప్ సమరీలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మా. గ్రూప్ సమరీలో నేను ఇప్పుడు పర్చేజ్ రిజిస్టర్ తీసుకున్నాను, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ గ్రూప్ తీసుకున్నాను.
ఈ గ్రూప్లో పర్చేజ్ రిటర్న్స్ ఉంది కదా, వచ్చేసింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఓపెన్ చేస్తున్నా. దీనిలో నేను ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ పైన చూడండి గ్రూప్ నేమ్ చూసుకోండి. ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది చూడండి. లోన్స్ అండ్ లయబిలిటీ, ఇది వచ్చి ప్రొవిజన్స్ గ్రూప్. మనకి నెక్స్ట్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది చూడండి. పర్చేస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ చూడండి. సో తర్వాత సండీ క్రెడిటార్స్, ఇది మళ్ళీ ప్లస్ ఓపెన్ చేస్తున్నా, సండీ డెటార్స్. ఇలా 1 by 1 గ్రూప్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. మైనస్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ గ్రూప్ వస్తుంది అనమాట. సండీ క్రెడిటారు 1 by తర్వాత సండీ క్రెడిటార్ తర్వాత ప్లస్ ప్రెస్ చేస్తే సండీ డెటార్స్ గ్రూప్ వచ్చింది చూడండి. తర్వాత ప్లస్ ప్రెస్ చేశాను. సస్పెన్స్ గ్రూప్లో మనకి ఎటువంటి ఎంట్రీస్ లేవు, అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా లేవు. ఇలా మనము ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసుకొని ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్కి ఈజీగా స్కిప్ అవ్వచ్చు. సో మైనస్ బటన్ అంటే ప్రీవియస్ మంత్ది వస్తుంది, ప్లస్ బటన్ అంటే నెక్స్ట్ అనమాట. డేట్లో అయితే ప్లస్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ డేట్ ఓపెన్ అవుతుంది, మైనస్ బటన్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ డేటు. గ్రూప్లో లెడ్జర్స్ అయితే ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ గ్రూప్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా, మైనస్ బటన్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ గ్రూప్, ప్రీవియస్ లెడ్జర్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అనేవి మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు స్టాక్ సమరీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ సమరీకి వెళ్ళాను నేను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాక్సెసరీస్ గ్రూప్లో ఉన్నాను, నేను ప్లస్ బటన్ ప్రెస్ చేశాను చూడండి. ఇప్పుడు గ్రూప్ కూడా హెచ్పి గ్రూప్కి చేంజ్ అయింది చూడండి. లెనోవా గ్రూప్, ఇలా ఒకటి 1 by 1 ప్లస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ గ్రూప్ అనేది ఏది ఉందో మనకి ఆ గ్రూప్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి. నెక్స్ట్ గ్రూప్ డిస్ప్లే అవుతూ ఉంది చూడండి మనకి. సో స్టాక్ గ్రూప్లో, స్టాక్ ఐటమ్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళారంటే ఇక్కడ స్టాక్ ఐటమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఐటమ్ ఓపెన్ చేశాను, ప్లస్ బటన్ ప్రెస్ చేశాను చూడండి. ఇక్కడ పైన 70 GB ర్యామ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్లస్ బటన్ ప్రెస్ చేశాను, ఇక్కడ చూడండి ఆటో ఎంపైలర్ నెక్స్ట్ ఐటమ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ప్లస్ బటన్ ప్రెస్ చేస్తుంటే నెక్స్ట్ ఐటమ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మైనస్ బటన్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ఐటమ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనము వోచర్లు వేసేటప్పుడు మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వోచర్ వేస్తూ ఉన్నాము. ఇప్పుడు డేట్స్ అనేవి చేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, F2 బటన్ ప్రెస్ చేసి మనకి ఏ డేట్ కావాలో ఆ డేట్ ఇస్తూ ఉంటామా. అలా డేట్ చేంజ్ చేసే పని లేకుండా మనము ఆల్ఫాబెట్స్ ఇస్తే కూడా డేట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అలా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేను ఇప్పుడు F2 బటన్ ప్రెస్ చేశాను. ఇప్పుడు నాకు ఫస్ట్ మంత్ ఏప్రిల్ మంత్ డేట్ కావాలి. జస్ట్ మీరు ఏం చేయొద్దు, ఏ అని ప్రెస్ చేయండి ఏ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి చూడండి. ఏప్రిల్ మంత్ డేట్ అనేది వచ్చేసిందా. ఇప్పుడు మీరు 2nd ఏప్రిల్ డేట్కి వెళ్ళాలి అంటే ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ వర్క్ అవ్వదు, డేట్ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మే కావాలంటే మాత్రం ఫుల్ ఇక్కడ MAY మే అని టైప్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. 1st మే వస్తుంది మనకి. అదేవిధంగా మనకి జూన్ మంత్ డేట్ కావాలి అంటే డేట్ క్లిక్ చేసి JUN అని టైప్ చేయండి జూలై కావాలి అంటే జూలై 1st డేట్ JUL టైప్ చేయొచ్చు. సో వోచర్స్కి వెళ్ళి మనకి స్టార్టింగ్ డేట్ కావాలి అన్నప్పుడు డేట్ ఇస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసెంబర్ మంత్ డేట్కి వెళ్ళాలి, F2 ప్రెస్ చేశాను. ఇక్కడ జస్ట్ DEC ప్రెస్ చేయండి, 1st డిసెంబర్ డేట్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2nd డిసెంబర్ కావాలి అంటే ఫుల్ 2nd డిసెంబర్ 2023 టైప్ చేయని అవసరం లేదు, 2nd DEC అని టైప్ చేయండి చూడండి. 2nd డిసెంబర్ వచ్చేసింది. అదేవిధంగా నాకు 31st డిసెంబర్ డేట్ కావాలి. ఇప్పుడు డేట్ క్లిక్ చేసి 31st DEC ఇవ్వండి చూడండి. ఇలా డేట్ని మనం ఈజీగా టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ F2 ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు జనవరి డేట్లో ఉన్నాను, నేను మళ్ళీ మే డేట్కి వెళ్ళాలి. ఇప్పుడు మే 2023కి వెళ్ళాలి. ఇప్పుడు నేను 1 MAY మే అని టైప్ చేస్తున్నా చూడండి. 1st మే డేట్కి వెళ్ళిపోయాం. F2 ప్రెస్ చేసిన తర్వాత ఇలా మీకు ఏ మంత్ ఏ డేట్ కావాలన్నా కూడా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. సో మనం డేట్స్ అనేవి ఎలా చేంజ్ చేసుకోవాలి, ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసి రిపోర్ట్స్ అనేవి ఎలా చూసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.